రైతుల పేరుతో జరుగుతున్నటువంటి ఉద్యమ నాటకాలన్నీ వన్ బై వన్ దశల వారీగా బయటపడుతూ ఉన్నాయి. ఓ పక్కన బాష్పవాయు ప్రయోగాన్ని లెక్క చేయకుండా రైతులు ఉద్యమిస్తున్నారని రాయడమే కానీ అక్కడ చేస్తున్నది ఒక పార్టీల పరమైనటువంటిది. పంజాబ్ నుంచి హర్యానా నుంచి ఆ రైతులకి బోలెడంత ఆదాయం. వాస్తవంగా అక్కడ వాళ్ళ పొలాలు ఏనాడో కార్పొరేట్ శక్తులకి ఇచ్చేశారు. బంగాళదుంపలు పంటల దగ్గర నుంచి బాస్మతి బియ్యం దాకా కార్పొరేట్ కంపెనీలు ఉత్పత్తి చేయించుకుని డబ్బులు ఫుల్గా సంపాదించుకుంటారు వాళ్ళు. కాబట్టి అక్కడ రైతులకి కష్టాలు నష్టాలు అనేటువంటి ఉత్తుత్తి మాట, అది కేవలం ప్రచారం మాత్రమే. అందుకని అక్కడ వాళ్ళు బడా వాహనాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి చేస్తున్న ఉద్యమం ఉద్దేశం ఏంటి అంటే, తాజా కొంతమంది రైతులు ఒకటి ఖలిస్తాన్ ఏర్పాటు అన్నది ఒకవైపు, రెండవది వచ్చేటప్పటికంటే దేశాన్ని ముక్కలు చేసి ఖలిస్తాన్ దేశం కోసం చేసేటటువంటి ప్రయత్నం, అది కూడా ఏదైతే ఖలిస్తానీ నాయకులు చేపిస్తున్నటువంటి ఉద్యమం. రెండవది వచ్చేటప్పటికి దేశంలో భారతీయ జనతా పార్టీని గద్దెనెక్కనివ్వకుండా చూడటం. ఈ రెండిటి కోసం రైతు అనే పేరు ముందు పెట్టి సోరోస్ ఇచ్చేటువంటి సొమ్ములతో అమ్ముడుపోయినటువంటి మీడియా రైతుల ఉద్యమం అని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తుంది. అది రైతుల పేరుతో జరుగుతున్న ఉద్యమం అన్నటువంటి దాన్ని మాత్రం పక్కన పెడుతుంది.